సత్య వాళ్ళ నాన్న క్యాబ్ బుక్ చేసుకొని సత్య వాళ్ళ ఇంటికి వస్తాడు. తను మొహమాట పడుతూనే ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే సత్య బట్టలు ఆరబెట్టడానికని తను బట్టలు తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఎదురవుతాడు. ఒక్కసారిగా తన తండ్రిని చూసి అన్ని రోజుల తర్వాత చూసేసరికి షాక్తో అక్కడే ఆగిపోయి తన కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. నాన్న అంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఉంటారు. ఇంకా సత్య వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, నాన్న ఇన్ని రోజులు పట్టిందా ఈ కూతుర్ని చూడ్డానికి? మీకు ఈ కూతుర్ని చూడాలనిపించలేదా? ఇన్ని రోజుల వరకు రాలేదు నా కోసం, ఇప్పుడొచ్చావా అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే తన తండ్రి ఉండి, నీకు అది కూడా అనిపించలేదు కదమ్మా, మా నుండి దూరంగా పారిపోయి వచ్చేసావు కదా ఎప్పటికీ రాకుండా అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంతలోనే క్రిష్ అయితే బయటికి వస్తాడు. వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. తనైతే సీరియస్గానే ఉంటాడు. వాళ్ళ మామగారితో ఏమీ మాట్లాడు. అప్పుడు తనుండి, ఎలా ఉన్నావు బాబు అనగానే, నేను బాగానే ఉన్నాను, రండి లోపలికి అని చెప్పేసి క్రిష్ పిలుస్తాడు. అలా సత్య వాళ్ళ నాన్నని లోపలికి తీసుకొని వస్తుంది. ఇంకా రాగానే తనని చైర్లో కూర్చోబెడుతుంది. తను వాటర్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఏంటి, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.